ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లకు శుభవార్త. వారిని కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు వారికి 10,000 గౌరవ వేతనం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అంటే గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నరేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో సంచలనంగా నిలిచిన వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా చర్చ జరుగుతూనే ఉంది. తమ యొక్క భవిష్యత్తు, తమ భౌతవ్యం ఏమిటని ఆ గత వారం రోజుల నుంచి కూడా మొన్నటి దాకా కూడా ఎవరైతే వార్డు వాలంటీర్లు ఉన్నారో వార్డు వాలంటీర్లు అందరూ కూడా తమ ఉద్యోగం తమకు వచ్చిద్దన్న ఆ ధీమాతో, ఆనందంతో కొంత మేరకు ఉన్న మేరకి ఉండే కొద్దికి కూడా రోజులు దాటిపోతా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 120 రోజులు అయిన నేపథ్యంలో కూడా తమ భౌతవ్యం తేలలేదంటూ కూడా మళ్ళీ ఆందోళన రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా కూడా వార్డు వాలంటీర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు దీక్షలు, ధర్నాలు చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా వార్డు వాలంటీర్లు ఎవరైతే అందరూ దీక్షలు, ధర్నాలు చేపట్టబోతున్న నేపథ్యంలో కూడా వారికి ఏమి చేయాలనే దాని మీద విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది ప్రజల్లో. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మేరకు వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మేరకు విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసి ఉన్నతాధికారుల దగ్గర, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత ప్రజాప్రతినిధుల దగ్గర, అందరి దగ్గర కూడా సమాచారం సేకరించి సమీక్ష నిర్వహించినట్లు కూడా అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లకి ఎటువంటి వార్త వినాలా అనే టెన్షన్ మీద సాగుతా ఉంది కూడా రోజు రోజు పరిస్థితి. అయితే 2019లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ ఆధ్వర్యంలో. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి 30-40 మంది ఇళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ ని పెట్టారు. ఈ 30-40 మంది ఇళ్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు అందాలన్నా, అలాగే జనగణనకు సంబంధించి కానీ, కుల సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ సర్టిఫికేట్లు కానీ, అలాగే వారికి సంబంధించిన ఇంటి ట్యాక్స్ పన్ను కానీ, అలాగే కొత్త ఇంటికి అనుమతులు కానీ, అలాగే ప్రతి ఒక్కటి కూడా వార్డు వాలంటీర్ల ద్వారానే అడుగు ముందుకేసే విధంగా రాష్ట్ర సచివాలయాలు ఏర్పాటు చేశారు, విప్లవాత్మకమైన నాంది పలుకుతూ. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి 40 ఇళ్లకు కూడా వారికి ఉన్న సమస్యలు నేరుగా ఆ సచివాలయం దగ్గరకు వచ్చి చెప్పుకోకుండా ఆ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సచివాలయానికి 40 ఇళ్లకు సంబంధించి ఒకళ్ళు ఉంటారు. వీరు వారి ఇంటి దగ్గరికి వెళ్లి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకొని మరి వారి యొక్క సమస్యలు వాళ్లే తీర్చే విధంగా కూడా ఈ వార్డు వాలంటీర్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, బీజేపీ ప్రభుత్వం గాని ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేసిన పరిస్థితి. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా ఉన్న వాలంటీర్లు అందరి ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వారు టీడీపీకి అనుకూలంగా కాకుండా టీడీపీకి వ్యతిరేకంగా ఇంకొక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒక్క వైసీపీ పార్టీకి మాత్రం అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ కూడా పెదవి విరిచిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఒకసారిగా వైసీపీ 11 సీట్లకే పరిమితమై కుదేలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వార్డు వాలంటీర్లకు సంబంధించి అప్పటిదాకా ఉన్న 5,000 గౌరవ వేతనం ఇస్తా ఉంది వైసీపీ ప్రభుత్వం. తాము కనుక అధికారంలోకి వస్తే వారి యొక్క జీతభత్యాలు పెంచుతామని, వాళ్ళకి డబుల్ గా 10,000 రూపాయలు చేసి వారికి డబ్బులు ఇస్తామని ఒకసారిగా చంద్రబాబు హామీ ఇవ్వడంతో దరిదాపుగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అందరూ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటేసిన పరిస్థితి అయితే ఉంది. తమ జీతం 10,000 వచ్చిందనేసరికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరినీ కూడా హోల్డ్ లో పెట్టిన పరిస్థితి ఉంది. అదే సచివాలయాల నుంచి మిగతా ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం తరఫున పనులకు పురమాయిస్తున్న పరిస్థితి ఉంది. కానీ గతంలో దాదాపు 1,00,000 మంది పైచిలకు వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అంటే అప్పుడు వారు ప్రచారం చేసిన సందర్భంగా ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా, లేకపోతే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా?
ప్రస్తుతానికైతే వార్డు వాలంటీర్కి సంబంధించి తాము అధికారంలోకి రాగానే తమ యొక్క విధులలో గౌరవ వేతనం పెంచి తమ యొక్క విధులు అప్పజెబుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ మాట నిలబెట్టుకోవాలంటూ కూడా రాష్ట్ర మంత్రులను గాని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలను గాని వార్డు వాలంటీర్ అందరూ కూడా వెళ్ళి కలిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మీరందరూ రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన పక్షంలో మరలా మిమ్మల్ని మేము ఎలా తీసుకుంటామని ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఎవరైతే వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారో రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా తాము ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు రాజీనామా చేయమంటేనే చేశామంటూ కూడా అందరూ వాలంటీర్లు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేశారో రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ కూడా వారిని ఎవరు ప్రలోభ పెట్టారో వారి మీద కేసులు పెట్టమన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడివాడలో మొదలైన కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లు అందరూ తమను ప్రలోభ పెట్టి రాజీనామా చేపించారని ఆ మాజీ శాసనసభ్యుల మీద కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన వాళ్ళల్లో కొంతమందిని తీసుకోకుండా మిగతా వాళ్ళని తీసుకోవాలని నిర్ణయం కూడా వస్తా ఉంది. వారు ఎవరైతే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజల సమస్యల పట్ల అనుకూలంగా వెళ్లిన వారిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి కాకుండా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ ముద్ర ఎవరైతే పడిందో వారిని కాకుండా మిగతా వాళ్ళని తీసుకుంటే ఎలాగ ఉంటుందని కూడా సమీక్ష చేసినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది ఆ చంద్రబాబు నాయుడు అధికారులతో. సందీప్.